కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ పేరు దాదాపు ఖరారైంది. సీఎం సిద్ధరామయ్య ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో డీకే శివకుమార్ పేరు ఖరారైందని మంత్రి హెచ్కే పాటిల్ తెలిపారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎల్పీ సమావేశం జరగనుంది. రేపు లేదా ఎల్లుండి కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు సిద్ధరామయ్య. ఇప్పటికే కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. గవర్నర్ కార్యదర్శి పంకజ్ కుమార్ మెహతాకు రాజీనామా లేఖను సమర్పించారు సిద్ధరామయ్య. ప్రస్తుతం గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ బెంగళూరులో అందుబాటులో లేరు. దీంతో గవర్నర్ కార్యదర్శికి రాజీనామా లేఖను పంపించారు సిద్ధరామయ్య. మొత్తానికి కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ కు లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది. అటు మీటింగ్ లో కూడా డీకే శివకుమార్ పేరు ఖరారైనట్లుగా పాటిల్ తెలిపారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం, మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, మొత్తానికి సిద్ధరామయ్య ఈవినింగ్ ఢిల్లీకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. వాటి గురించి అప్డేట్స్ ఏంటి? అండ్ అలాగే కర్ణాటకలో కొత్త సీఎంగా డీకే శివకుమార్ పేరు ఖరారైనట్లుగా తెలుస్తోంది. తర్వాత తదుపరి కార్యక్రమాలు ఏంటి? కర్ణాటక కొత్త సీఎం గా డీకే శివకుమార్ దాదాపు ఖరారైపోయింది. ఆయన ప్రమాణ స్వీకారమే తదుపరి మిగిలింది. అయితే సిద్ధరామయ్య ఏదైతే రాజీనామా అనంతరం ఆయన ప్రస్తుతం గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శికి తన రాజీనామాను సమర్పించడం జరిగింది. డీకే శివకుమార్ ను తదుపరి ముఖ్యమంత్రిగా రేపు ఎన్నుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రేపు ఉదయం సిఎల్పి మీటింగ్ లో దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలంతా కూడా ఈ యొక్క అంశం పైన డీకే శివకుమార్ ను నూతన ముఖ్యమంత్రిగా ఎన్నుకోబోతున్నారు. ఈ రోజు సాయంత్రం సిద్ధరామయ్య ఢిల్లీకి రానున్నారు. ఇక్కడ ఏదైతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో భేటీ అయ్యి అనంతరం కొన్ని కీలక అంశాలపైన కూడా అధిష్టానంతో చర్చించనున్నారు. అయితే ఇప్పటికే రాజ్యసభ స్థానాన్ని ఆఫర్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం దానిపైన కొంత ఆయన సుముఖత వ్యక్తం చేయకపోవడం, ఆయన రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండాలనుకుంటున్నట్టుగా కూడా తన సమీప వర్గీయుల వద్ద ప్రస్తావించినట్టుగా కూడా తెలుస్తుంది. మరి రేపు సిఎల్పి సమావేశంలో డీకే శివకుమార్ పేరును దాదాపు అది ప్రకటించబోతున్నారు. అయితే నూతన మంత్రివర్గానికి సంబంధించి కూడా ఇంకా కొంత కసరత్తు అయితే జరుగుతూ ఉంది. పోర్ట్ఫోలియోస్ కి సంబంధించి కావచ్చు, ముఖ్యమంత్రి అభ్యర్థితోటి ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయాలి. సిద్ధరామయ్య కొడుకుకు సంబంధించి ఇప్పటికే ఆయన పేరు ముఖ్యంగా ఆయన పేరు ప్రస్తావనకైతే రావడం జరిగింది. మరి సిద్ధరామయ్య కుమారుడు డిప్యూటీ సీఎం తో పాటు మరికొన్ని పోర్ట్ఫోలియోస్ ను కూడా ఆయన అడిగినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన సిద్ధరామయ్యకు సంబంధించిన వర్గంలోని మరికొంతమంది నేతలకు కూడా కీలక పోర్ట్ఫోలియోస్ ను కూడా ఆయన డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా హైకమాండ్ తోటి చర్చించనున్నారు. అయితే గవర్నర్ కార్యదర్శి పంకజ్ కుమార్ మెహతాకు ప్రస్తుతం ఈ రాజీనామా లేఖను ఆయన సమర్పించిన తర్వాత సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి రానున్నారు. అయితే బెంగళూరులో ప్రస్తుతం గవర్నర్ అందుబాటులో లేకపోవడము, గవర్నర్ ని కలిసి మొదట ఆయన తన రాజీనామా పత్రాన్ని సమర్పించిన తర్వాత డీకే శివకుమార్ ని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా కోరేందుకు వినతి పత్రం ఇచ్చే ఆ షెడ్యూల్ ముందుగా ఖరారు అవడం జరిగింది. అయితే గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం ఆయన కార్యదర్శికి అయితే తన రాజీనామాను అయితే సమర్పించడం జరిగింది. రేపు ఉదయం ఈ యొక్క కార్యక్రమం ఏదైతే నూతన సిఎల్పి లీడర్ కి సంబంధించి కూడా రేపు ఇటు పార్టీలోనూ చర్చ జరగబోతుంది. డీకే శివకుమార్ పేరు దాదాపు ఖరారైంది. ఈ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కూడా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ దాదాపు అరగంట పైన పర్సనల్ గా ఇద్దరి మధ్యలో చర్చ జరగడం జరిగింది. అనేక అంశాల పైన కూడా వీళ్ళిద్దరు గోపించుకున్నారు. ముఖ్యంగా గోపి, అయితే అటు కర్ణాటకలో బీజేపీ నేతలు ముఖ్యంగా ఎంపీ బసవరాజ్ బొమ్మాయి విమర్శలు చేస్తున్నారు. అంతర్గత కుమ్ములాటలతో అధికార పార్టీలో రాష్ట్రం 20 ఏళ్ల అభివృద్ధి వెనక్కి వెళ్లిపోయిందని ఆయన కామెంట్ చేసిన నేపథ్యంలో ఇటు మొన్నటిదాకా అంతర్గత కుమ్ములాటలు ఉన్నప్పటికీ ఈ రోజు శివకుమార్ అలాగే సిద్ధరామయ్య ఇద్దరు ఆలింగనం చేసుకుని శివకుమార్ సిద్ధరామయ్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం, ఆశీర్వాదం తీసుకోవడం కూడా దేనికి సంకేతం? అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం లేదంటే అధికార పార్టీ ఏం చెప్పాలనుకుంటుంది కర్ణాటక ప్రజలకి? కర్ణాటకకు సంబంధించిన అంశాన్ని కనుక మనం చూస్తే 2023లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి పైన అధిష్టానం జరిపిన చర్చలు అందరికీ ఆమోదయోగ్యమైన పేరును ఖరారు చేయడానికి దాదాపు 15 రోజుల వరకు కూడా సమయం తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో కూడా సిద్ధరామయ్య అదేవిధంగా డీకే శివకుమార్ ఇద్దరి మధ్యనే ప్రధానంగా పోటీ అయితే నెలకొంది. ఇందులో ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్న డీకే శివకుమార్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్ నేత
పార్టీలో సుదీర్ఘంగా అనుభవం ఉన్న నేత, రాజకీయంగా అనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్న నేత సిద్ధరామయ్యగా పేరున్న నేపథ్యంలో ఇద్దరి మధ్యన ప్రధాన పోటీ ఉన్న నేపథ్యంలోనే అప్పట్లో హైకమాండ్ ఈ యొక్క అంశానికి సంబంధించి పవర్ షేరింగ్ విధానంలో అంటే రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కృషి చేసిన డికే శివకుమార్ ను, అదే విధంగా పార్టీకి మొదటి నుంచి కూడా లాయల్టీగా ఉంటూ సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి, సీనియర్ లీడర్ కావడం తోటి సిద్ధరామయ్య వీళ్ళిద్దరికీ కూడా పవర్ షేరింగ్ విధానం ద్వారా ఈ యొక్క అంశాన్ని గతంలో కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే గత సంవత్సరం 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా తన కాలం పూర్తయిన నేపథ్యంలో ఆ సందర్భంలో డికే శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరి మధ్యలో కూడా సోషల్ మీడియా వేదికగా కొంత వార్ జరిగింది. సిద్ధరామయ్య రానున్న అంటే పూర్తిగా 5 సంవత్సరాలు తానే ముఖ్యమంత్రి అంటూ సిద్ధరామయ్య ప్రకటించుకున్నారు. ఆ తర్వాత డికే శివకుమార్ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత హైకమాండ్ కు ఉంది అంటూ కూడా ఆయన సోషల్ మీడియాలో చర్చించడం జరిగింది. ఆ సమయంలోనే హైకమాండ్ ఈ అంశాన్ని వాళ్ళిద్దరికే వదిలేస్తూ ఎవరిని దీంట్లో జోక్యం కానివ్వకుండా వారిద్దరే చర్చించి దానికి సంబంధించి కూడా ఒక సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ కూడా హైకమాండ్ వాళ్ళిద్దరిపైనే భారం వేయడం తోటి వాళ్ళిద్దరు కూడా ఇటు సిద్ధరామయ్య నివాసానికి డికే శివకుమార్ బ్రేక్ఫాస్ట్ వెళ్ళడం జరిగింది. డికే శివకుమార్ నివాసానికి సిద్ధరామయ్య బ్రేక్ఫాస్ట్ వెళ్ళారు. ఆ సందర్భంలో కూడా జాయింట్ గా ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో మాకు ఎటువంటి విభేదాలు లేవు, అధికారానికి సంబంధించిన అంశం కావచ్చు లేదా ఇంక ఇతర అంశాలకు సంబంధించి కూడా మాకు ఎటువంటి విభేదాలు లేవు, మేము కలిసి పనిచేస్తామంటూ కూడా ఆ సందర్భంగా ఇరువురు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు బీజేపీ ప్రస్తుతం చేస్తున్న ఆరోపణలు కూడా పార్టీ అంతర్గత వ్యవహారాల పైన బీజేపీ ఆరోపణలు చేస్తుంది తప్ప అధికారంలో తామే ఉంటాము, రానున్న మరో 5 ఏళ్లు కూడా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది కూడా కాంగ్రెస్ నేతలు కొంత ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఇటు బీజేపీ నేతలు మాత్రం దీంట్లో సిద్ధరామయ్య వర్గము అదే విధంగా డికే శివకుమార్ వర్గం రెండుగా చీలిపోయి కర్ణాటకలో నూతన రాజకీయాలకు తెరలేపుతారంటూ కూడా కొంత వాళ్ళు ఇటు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఇటువంటి నేపథ్యంలో ఇటు సిద్ధరామయ్య అదే విధంగా డికే శివకుమార్ ఇద్దరు కూడా ఈ రోజు బ్రేక్ఫాస్ట్ మీట్ అయిన సందర్భంలో కూడా కాబోయే ముఖ్యమంత్రికి తాను ఆశీర్వదించినట్టుగా, అదే విధంగా ముఖ్యమంత్రిగా తాను పదవి చేపట్టబోతున్నందుకు సీనియర్ నేత ఆశీర్వాదం తీసుకోవడానికి ఆయన కాళ్ళు మొక్కి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇద్దరు కూడా ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత దాదాపు 30 నిమిషాల పాటు కూడా కర్ణాటక రాజకీయాలకు సంబంధించిన అంశము, అదే విధంగా కేబినెట్ పోర్ట్ఫోలియోకి సంబంధించిన అంశము, మొన్న ఇందిరాభవన్ లో జరిగిన మీటింగ్ లో కూడా అధిష్టానం చెప్పిన అంశాలు, వీటన్నిటిపైన కూడా ఇద్దరి మధ్యలో చర్చ జరిగింది. ఆ తర్వాత సిద్ధరామయ్య కేబినెట్ ను రద్దు చేస్తున్నట్టుగా కేబినెట్ మినిస్టర్స్ కి ఆయన చెప్పడం జరిగింది. అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని కూడా సహచర మంత్రులందరికీ కూడా వివరించడం జరిగింది. సో 2023 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలన్నింటినీ కూడా ఇటు డికే శివకుమార్ వర్గం కావచ్చు లేదా సిద్ధరామయ్య వర్గం కావచ్చు, వీళ్ళ మధ్యలో ఉన్న విభేదాలను బయట ఎక్కడ కూడా కనపడకుండా వాళ్ళంతా కూడా కలిసి కట్టుగానే ఈ గత 3 సంవత్సరాలుగా కూడా పరిపాలన అయితే కొనసాగిస్తున్నారు. పిసిసి అధ్యక్షుడిగా చాలా చాకచక్యంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన డికే శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరు కూడా అధిష్టానానికి విధేయులుగా ఉండడం తోటి ఈ పవర్ షేరింగ్ విధానాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. సో 2.5 సంవత్సరాల తర్వాత అధికార మార్పిడి కోసం డికే శివకుమార్ ఆ సందర్భంలో అడిగిన మాటను కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి రేపు అంటే నిన్న 20వ తేదీన మే 20వ తేదీకి సిద్ధరామయ్య ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మరి అధికార మార్పిడికి సంబంధించి హైకమాండ్ కూడా గతంలో డికే శివకుమార్ కి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఇందుకుగా సిద్ధరామయ్యను ఒప్పించడం జరిగింది. దానికి రాజ్యసభ స్థానాలతో పాటు రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదాను కూడా కల్పిస్తామంటూ సిద్ధరామయ్యకు హామీ ఇచ్చారు. కానీ ఇటు బీజేపీ మాత్రం ఈ అంశంలో కొంత రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మాకు ఎటువంటి విభేదాలు లేవనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం అయితే ఇరువురు నేతలు కూడా చేస్తున్నారు. మరి రేపు ఈ సిఎల్పి సమావేశం తర్వాత డికే శివకుమార్ ప్రమాణ స్వీకారం ఎల్లుండి ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓకే గోపి, థ్యాంక్స్ ఫర్ నౌ, కీప్ అప్డేటింగ్ us. Said we will make DK Shivkumar new CM. We will make DK Shivkumar new CM. DK Shivkumar ಮುಂದಿನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸರ್